సమ్మక్క సారలమ్మ అంటేనే ఒక ఎమోషన్. ఇగో ఎంత అంటే, ఇక చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట గట్టిగా చెప్పిళ్ళు. "అరే బిడ్డా! ఇగ నువ్వు, నీ అక్కలిద్దరు కూడా ఇగో గీ సమ్మక్క సారక్క తల్లి ఆశీస్సుతోనే మాకు పుట్టారు. ఈ తల్లే మన కులదైవం. నీకు ఏ కష్టమొచ్చినా, నీకు ఏ దుఃఖమొచ్చినా ఇగ జర బొయ్యి గా తల్లిని మొక్కు. బంగారాన్ని సమర్పించు. ఇక సమర్పించిన బంగారాన్ని నలుగురు కూడా పంచిపెట్టు. ఆ తల్లి ఆశీస్సు నీతో పాటు, అంటే నీ మీద పాటు నలుగురి మీద కూడా ఉంటాయి" అని జర గట్టిగా చెప్పిళ్ళు. అందుకని ఈసారి కూడా గట్టినే చేసిన. ఇక తీసుకొనొచ్చినటువంటి బంగారాన్ని ఇక మా అత్తయ్య చేతుల మీదుగా అందరికీ పంచిపెట్టిచ్చిన. ఇగో చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లిని దర్శించుకొని అక్కడ తీసుకొచ్చిన బంగారాన్ని, కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందరికి పంచిపెట్టేవాళ్ళు. ఇక్కడ అందరూ ఈ విధంగా పంచిపెట్టేటప్పుడు ఒక మాట నాకు చిన్నప్పుడు బాగా వినిపించేది. ఏమనంటే, సమ్మక్క సారక్క పలారముళ్ళు అంటే చిన్నప్పుడు ఇక చూడు లగెత్తుకుంటూ ఉరికేవాళ్ళం వాళ్ళ దగ్గరికి. వచ్చి చేయి సాపంగానే ఇంత బెల్లం ముక్క, ఇంత కొబ్బరి ముక్క ఇత్తే తిని సంతోషించేవాళ్ళు. ఇగో ఈసారి కూడా గట్టినే చేసిన. ఇక అందరూ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయిండ్రు. ఇక్కడ అదే విధంగా నేను జర జాతర పోయే ముందు నా స్టూడెంట్స్‌కి ఒక మాట చెప్పిన. తమ్మీ, ఇగ జరగా జాతర పోయొత్తా. ఇక వచ్చినాక మళ్ళా కలుత్తా" అని చెప్పిన. చెప్పిన వాళ్ళకి ఓ మాట ఇచ్చిన. ఇక పోయొచ్చేటప్పుడు తెచ్చుకొచ్చిన బంగారం మీ అందరూ కూడా పంచిపెడతారా అని. ఇక నీ క్లాసు రాగానే అందరూ అన్నారు, "ఏమైంది సార్, జాతర పోయొచ్చిల్లా? జర మాకు బంగారం పంచిపెట్టరా" అంటే, "అరే లేదురా తమ్మీ, ఇక మర్చిపోలేదు. ఓకేనా, నా మీదతో పాటు మీ మీద కూడా తల్లి ఆశీస్సులు ఉంటాయి ఖచ్చితంగా" అని అందరి పంచిపెడితే అందరూ చాలా ఖుషి అయ్యిళ్ళు. ఎంత ఖుషి అంటే ఇక వాళ్ళకు ఇక చెప్పలేని వాళ్ళ ఆనందం.